ఓం అస్మద్ గురుభ్యో నమ. జై శ్రీమన్నారాయణ. మనం రామాంజుల వారి జీవిత చరిత్రలో కొన్ని విచిత్రమైన సంఘటనలు జరిగినాయని తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒక విచిత్ర సంఘటన ఇది ఏంటంటే, తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఆయన శంకు చక్రాలు ఇచ్చి ఆయన్ని వెంకటేశ్వర స్వామి ఆయన గురువుగా ఎంచుకున్నారని ఒకటి తెలిసింది కదా. ఇప్పుడు ఇంకొక సంఘటన గురించి తెలుసుకుందాం. శ్రీరంగంలో ఉండే టైంలో రామాంజుల వారికి ఒక ప్రీతం శిష్యుడు ఉన్నాడు కదా, ఆయన పేరు ఒడుగునంబి, కిడంబాచన్ అని కూడా అంటారు. ఆ ఒడుగునంబి ఏంటంటే రామాంజుల వారు అంటే ఎంత ప్రేమ అంటే ఆయనే ఈయనకి పెరుమాళ్ అన్నట్టుగా ఉంటారనమాట. ఒకసారి ఆయన పాలు కాస్తూ ఉన్నారు. పాలు కాస్తుంటే అప్పుడే శ్రీరంగనాథుడి యొక్క ఉత్సవ విగ్రహాలు బయటకు వచ్చినాయి. అక్కడ ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపు జరుగుతూ ఉంటే సాధారణంగా ఈ స్వాములు ఎవరైనా కానీ ఊరేగింపు అవుతుంటే పెరుమాళ్ళని మనం వెనక వైపు చూపించకూడదని ముందుకు నుంచి వారు ఎదురుగా స్వామి వైపు ఉంటూ వెనక్కి నడుస్తారు. ఆ విధంగా వెళ్తారు. అది వారి యొక్క గౌరవాన్ని సూచిస్తుంది అనమాట. పెరుమాళ్ళు చూస్తూ వెనక్కి నడుస్తారు. అదే టైంలో ఈయన పాలు కాస్తున్నారు రామాంజుల వారికి, ఎవరు ఒడుగునంబి గారు. అయితే ఎవరో వచ్చి చెప్తారు, నీకు వినిపించలేదా, శ్రీరంగనాథుడు మన ఇంటి ముందుకు వస్తున్నాడు, కుటీరం దగ్గరికి, ఆచార్య కుటీరం దగ్గరికి వచ్చాడు, రామాంజుల వారు కూడా నేను పిలుస్తున్నారంటే, రాని నాకు రామాంజుల వారికి ఆయన పెరుమాళ్ళు అయితే రామాంజుల వారే నాకు పెరుమాళ్ళు, నేను ఆయనకు పాలు కాస్తున్నాను, నేను ఇప్పుడు రానంటే అప్పుడు రామాంజుల వారు లోపలికి వచ్చి, ఏంటి ఒడుగా ఏం చేస్తున్నావు, ఇప్పుడు స్వామి వస్తే రావేంటి అని చెప్పంటే సరే అని వస్తాడు. వచ్చి ఇక్కడ చూడండి విచిత్రం ఏంటంటే, రామాంజుల వారికి ఫేస్ చేస్తూ రామాంజుల వారు పెరుమాళ్ ఫేస్ చేస్తూ వెనక నడుస్తున్నారు కదా. ఈయన ఏంటంటే రామాంజుల వారికి పెరుమాళ్ళకి మధ్యలో, అంటే రామాంజుల వారిని ఫేస్ చేస్తూ వెనక వైపు రంగనాథుడికి చూపిస్తూ నడుస్తారనమాట. అప్పుడు రామాంజుల వారు అడుగుతారు, ఏంటి నువ్వు అలా చెయ్యొచ్చా, మనం వెనక భాగం భగవంతుడికి చూపించకూడదన్న విషయం నీకు తెలియదా, ఎందుకు అలా చేస్తున్నావంటే, స్వామి ఆయన మీకు పెరుమాళ్ళు, మీరు నాకు పెరుమాళ్ళు, కాబట్టి నేను మీకు నా వెనక వైపు చూపించకూడదని నేను ఇలా నడుస్తానంటాడు. అది సరదాగా చెప్పుకుంటాం. అదే కాకుండా ఒడుగునంబికి ఒక అలవాటు ఉండేదండి. ఆయన ఎప్పుడు కూడా తిరునామాన్ని రామాంజుల వారితో ధరింప చేయించుకునేవారు అనమాట. ఎప్పుడు రామాంజుల వారు ఆయన తిరునామం ధరించిన తర్వాత ఒడుగునంబికి తిరునామం పెట్టేవారు. ఒకరోజు ఏమైందంటే, సాక్షాత్తు విష్ణుమూర్తి పరమాత్మే ఒడుగునంబి వేషంలో రామాంజుల వారి దగ్గరికి వస్తారు. రామాంజుల వారు ఏమనుకుంటారంటే, ఒడుగునంబి వచ్చావా ఒడుగా అనుకుంటూ అది పెడతారు, బొట్టు పెడతారనమాట. పెట్టిన తర్వాత ఆ తర్వాత కాసేపటికి ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత నిజం ఒడుగునంబి వస్తారు. వచ్చిన తర్వాత ఆచార్య బొట్టు పెట్టండి అని అడుగుతారు. అడిగితే, ఇదేంటి ఇప్పుడు ఇంత క్రితమే కదా నీకు బొట్టు పెట్టాను అంటే, ఇప్పుడే కదా వచ్చాను నేను అంటారు. అప్పుడు రామాంజుల వారికి అర్థమవుతుంది, ఇప్పుడు పరిమాళ్ళే అలా వచ్చారా అన్నట్టు అని లోపలికి వెళ్ళి అక్కడ గర్భగుడిలోకి వెళ్ళి స్వామిని చూస్తారు. చూసేసరికి ఆ తిరునామం పెట్టుకొని ఉన్న స్వామి నవ్వుతా చూస్తారనమాట రామాంజుల వైపు. ఆ తర్వాత అంటారు, రామాంజ నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం ఎప్పుడు చాలామంది ఉంటారు, ఎందుకు అలాగా, నాకెవరు రారే, నేను ఒక రకాల అవతారాలు ధరించినప్పుడు కూడా నన్ను ఎవరో కూడా నీకు ఉన్నంత ఫాలోయింగ్ అంటే అంతమంది శిష్యులు అది నాకు లేరే, ఏంటి కారణం అంటారు. అంటే నా దగ్గర ఒక వజ్రం ఉందిలేండి స్వామి అంటారు. వజ్రమా, ఏంటా వజ్రం అంటే, ద్వైమంత్రం అనే వజ్రం ఉంది, అది ఎప్పుడూ అనుసంధానం చేసుకుంటూ ఉంటాను, అందుకే జనం అంతా నా వెనకాల తిరుగుతూ ఉంటారు. అమ్మో నాకు అయితే ఆ వజ్రం కావాలి అంటారు అని చెప్పి, స్వామి మీరు పెరుమాళ్ళు, నేనేమో సామాన్యుని, మీ మంత్రమే నేను జపిస్తుంటే మీరు మీ మంత్రాన్ని కావాలంటారేంటని రామాంజుల వారు హాస్యంగా అంటారు. లేదు మీరు నాకు మంత్రం చెప్పాలి అని రామాంజుల వారికి ఒక గోల్డెన్ సింహాసనం వేసి, బంగారు సింహాసనం వేసి ఆయన చిత్రాంశనం వేసుకుని అక్కడ కింద కూర్చుంటారు. రామాంజుల వారు అంటారు, మీరు పెరుమాళ్ళు మీరు పైన కూర్చోవాలి. లేదు ఇప్పుడు మీరు గురుస్థానంలో ఉన్నారు, నేను శిష్యుల్ని, కాబట్టి మీరే పైన ఉండాలి అని చెప్తే అప్పుడు రామాంజుల వారు ద్వైమంత్రాన్ని స్వామి చెవిలో చెప్తారు. ఆ రకంగా రామాంజుల వారు ఈయనకి గురువు అయ్యారనమాట. ఈ స్వామికి కూడా పెరుమాళ్ళకి కూడా గురువు అయ్యారు. ఆ తర్వాత రామాంజుల వారు అంటారు, మీరు కావాలనే నన్ను పెద్ద స్థానంలో ఉంచడానికి నువ్వు ఆడిన చిద్విలాసం అన్నమాట ఇది అని. ఆ విధంగా ఈ కథ కూడా మనకి రామాంజుల వారి యొక్క గొప్పతనానికి, పెరుమాళికి రామాంజులు అంటే ఎంత అమితమైన ప్రీతం అనే విషయం తెలుస్తుంది. అక్కడ కంచి వరదరాజ పెరుమాళ్, శ్రీరంగనాథుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి, అందరికీ కూడా ఇప్పుడు ఒడినంబి వేషంలో వచ్చిన పరమాత్మ, వీరందరికీ కూడా రామాంజులు అంటే ఎంతో ప్రేమ అన్నమాట. తర్వాత ఇంకొక విషయాన్ని తెలుసుకుందాం.